శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం లేదా ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు 100% పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కోయ గురుజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8466923012. మంచి హస్తవాసి ఉన్న గురుజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ 2వ తారీఖు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. అమావాస్య సోమవారంతో కలిసి రావడం అనేది చాలా విశేషమని, అలాగే ఎంతో శక్తివంతమైన రోజని పండితులు చెప్తున్నారు. అలాగే సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్యని సోమవతి అమావాస్య అంటారు. ఇంతటి విశేషమైన రోజున కుంభరాశి వారు ఏ పనులు చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి విశేషమైన ధనలాభం కలిగి మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా స్నానం చేసే ఇంట్లో ఏం కలుపుకోవాలి, ఆ పదార్థాలు ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా అమావాస్య రోజు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో, ఏ పనులు చేస్తే దురదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం. అమావాస్య చాలా శక్తివంతమైనది. అమావాస్య రోజు కొన్ని పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అమావాస్య రోజు ఎవరైనా సరే సూర్యోదయానికి పూర్వమే తల స్నానం చెయ్యాలి. తలంటు స్నానం చెయ్యకూడదు. తల స్నానం అంటే కేవలం నీళ్లు తల మీద పోసుకుని తల స్నానం చెయ్యాలి. ఈ తల స్నానం చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. మధ్యాహ్నం పూట నిద్రపోతే దరిద్రం పడుతుంది. ఈ రోజు విశేషంగా లక్ష్మీ పూజ చేయాలి. అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజను ఐశ్వర్య లక్ష్మీ పూజ అంటారు. ఈ పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అమావాస్య సందర్భంగా అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే నల్ల దారం కూడా ఎడమ కాలికి అమావాస్య సందర్భంగా కట్టుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులేవి మీ మీద పని చేయవు. దిష్టి ఉండదు, నరపీడ ఉండదు, శత్రుబాధలు తొలగిపోతాయి. ఎడమకాలికి నల్లదారం అమావాస్య రోజు కట్టుకోవాలి. అలా కట్టుకున్నట్లయితే మీకున్నటువంటి దిష్టి దోషం మొత్తం తొలగింపజేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజు రాత్రిపూట భోజనం కూడా చేయకూడదు. ఉపవాసం ఉండాలి. కేవలం పళ్ళు, పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే చాలా మంచిది. అలాగే ఎదుటి వాళ్ళ అంటే అమావాస్య అంటే సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు. అందుకే ఎవరైనా సరే అమావాస్య సందర్భంగా సూర్యుడికి ఆర్జం ఇస్తే, అంటే సూర్యుడికి నీటిని సమర్పిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పం, చిటికెడు కుంకుమ పువ్వు, కొద్దిగా గంధం కలిపి తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అని 12 సార్లు జపించి సూర్య భగవానుడికి ఆర్జం ఇచ్చినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమావాస్య సూర్యనారాయణ మూర్తి పుట్టినరోజు కాబట్టి సూర్యుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోవటానికి అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ ప్రమిదల్లో పోసి 8 వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అమావాస్య రోజు ఎవరైతే రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపం పెడతారో వాళ్ళకు ఉన్నటువంటి పితృదోషాలు, పితృశాపాలన్నీ ముఖ్యంగా తొలగిపోతాయి. అలాగే అమావాస్య సందర్భంగా నవధాన్యాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. నవధాన్యాలు అమావాస్య రోజు నానబెట్టి వాటిని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి. కొన్ని రోజుల తర్వాత ఆ నవధాన్యాలకు మొలకలు వచ్చాక ఆ మొలకలు వచ్చిన నవధాన్యాలు గోవుకి ఆహారంగా తినిపించాలి. అమావాస్య రోజు నవధాన్యాల పరిహారం పాటించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు మంచి సులభంగా బయటపడవచ్చు. అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అమావాస్య రోజు కామ్యకర్మలు ఏవి చేయకూడదు. అంటే కోరిక కోరుకొని చేసేటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ప్రధానంగా దానాలు చేయటం, నువ్వుల నీళ్ళల్లో వేసి దక్షిణ దిక్కుకు తిరిగి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం ఇలాంటివి చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. అమావాస్య రోజు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజున బకెట్ నీళ్ళలో ఏది వేసుకొని స్నానం చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఈ పదార్థాలలో బకెట్ నీళ్లను ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడి ఆశీస్సుడు మాపై ఉండాలని, భగవంతుడి గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. అంటే జీవితంలో మనం గొప్పగా ఎదగాలని, భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు.
పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కనుక లక్ష్మీ కటాక్షం కారణంగా దారిద్ర బాధలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. చూడ్డానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీ అలాగే ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకు పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాని వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు, మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్నే భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా, చేసేద్దామని చేయడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు వస్తాయి. ఇక ఇంతటి విశిష్టమైన అమావాస్య రోజు ఈ రాశివారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం. అంతేకాకుండా ఈ పదార్థాలు అన్నీ కూడా మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. ఈ పదార్థాలను నీళ్ళల్లో కలిపి స్నానం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్ నీళ్ళలో ఒక తమలపాకును వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్ళలో కలిపింది రాళ్ళ ఉప్పు. ఈ రాళ్ళ ఉప్పు నీళ్ళలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ళ ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడో పదార్థం మనం నీళ్ళలో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. సో చూసారు కదండి, సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఈ రాశివారు ఏ చిన్న పరిహారం చేయటం వల్ల వారి జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు అన్ని తొలగిపోయి అనే అంశాలతో పాటుగా అమావాస్య రోజు స్నానం చేసే బకెట్ నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.